సినిమాలోకి వస్తే నిజంగా ఆది పినిశెట్టి గారు నిజంగా అయితే ఒకప్పుడు మనము శ్రీకాంత్ గారిని చూసాము, జగపతి బాబు గారిని చూసాము, హీరో నుంచి విలన్ గారు. నెక్స్ట్ నేను చెప్తున్న ఆది పినిశెట్టి రాసి పెట్టుకోండి, తెలుగు టాలీవుడ్ ఇండస్ట్రీలో ది బెస్ట్ విలన్ ఎవరంటే మనం ఆది పినిశెట్టి గారు అని చెప్తాము. ఎందుకనంటే ఆ పుర్రెలతో చూస్తే ఆయన వేరే లెవెల్ పశుపతిని చూసినట్టుంది. 8 కంటాలు తెగాలి, రక్తం చిందాలి అంటుంటుంటే నిజంగా నా డ్రాయర్ మొత్తం జారిపోతుంది. ఎలా ఉంది అఖండ 2 ప్రతి ఒక్క పబ్లిక్ చెప్తున్నాను, మీరు లాస్ట్ టైం కుంభమేళకి వెళ్ళని వాళ్ళు ఉంటే అందరూ అఖండ 2 మూవీకి వెళ్ళండి. ప్రతి ఒక్క దేవాలయాలు కనిపిస్తారు. మా దేవుడు నువ్వేనయ్యా, మా బాలకృష్ణ అన్న ఏంటన్నా 3Dలో సినిమా చూస్తే కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ అంటారు చూసినావా. ఆ స్పెడ్స్, ఆ ఫైట్లు ఒక్కొక్కటి ఆ త్రిశూలం ఇట్లా వచ్చి కొడుతుంటే మీద వచ్చి పడుతుంది. చాలా వరకు ఉలికిపడ్డారు పబ్లిక్ థియేటర్లో. ఈ సినిమాలో ఉన్న ఫైట్స్ మాత్రం 3D ఎఫెక్ట్ లో ఉన్నాయండి. అబ్బా 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 ఏంటి సార్ మీ యాక్టింగ్ ఏంటి, ఆ ఫైట్లు ఏంటి, ఆ స్టోరీ ఏంటి, ఆ ఎఫెక్ట్స్ ఏంటి, ఆ సౌండ్స్ అసలు పిచ్చ అసలు ఒక్కొక్కరు అరుపులు మెరుపులు ఒక్కొక్కరు చూడండి. థియేటర్ మొత్తం అల్చల్ వేశారు. అన్న ఎలా ఉంది అన్నా ఒక్కటే మాట చెప్తున్నా, శివతాండవం తెలుసు కదా. శివతాండవం స్తోత్రం వింటే మనకి ఎలా అనిపిస్తుంది, హెడ్ ఫోన్స్ పెట్టుకొని అలా ఉంది. సినిమా చూస్తే మాత్రం ఒక్కటే మాట, శివతాండవం. నా సినిమా థియేటర్లోకి వెళ్ళి లైట్లు ఆఫ్ అయిపోయి సినిమా స్టార్ట్ అయిన 10 నిమిషాల తర్వాత స్క్రీన్లో సీట్ల మీద కూర్చుంటే ఒత్తు జనాలందరూ లేచి శివతాండవం ఆడతారు. పూనకాలు పుట్టించాడు బాలయ్య బాబు గారు. అసలు ఫస్ట్ పార్ట్లో చూసింది నథింగ్. అఖండ ఆ తాండవం అనే క్యాప్షన్కి న్యాయం చేశాడు తమనైతే. గుల్ల కాదన్నా, మామూలు గుల్ల. థియేటర్లో మిగిలేది డొల్లే అంతే, మామూలుగా ఉండదు. అలా ఉన్నాయి దేవాలయాలు కాదన్నా, అది మామూలు పుణ్యక్షేత్రాలు. దేవాలయాలు ఉత్త దేవాలయాలు అని చెప్పలేము, పుణ్యక్షేత్రం. ఎందుకు అంటే బాలయ్య బాబు గారే సాక్షాత్తు పరమశివుడు లాగా మీకు దర్శనం ఇస్తాడు. అంతకు మించి నేను ఇంకేం చెప్పలేను. మాకు అక్కడ బాలయ్య బాబు ఉన్నారు, మ్యూజిక్ టెడ్డీ కొట్టాడు, డైరెక్షన్ బోయపాటి. మాకు ఇంకేం అవసరం లేదు. కుంభమేళా సీను నిజంగానే కుంభమేళా జరుగుతున్నప్పుడు వెళ్ళి షూటింగ్ తీశారన్న. అది గ్రాఫిక్స్ కూడా కాదు. మీరు ఆ సీన్ చూస్తే నిజంగానే అసలు బోయపాటి గారికి నిజంగా సలాం కొట్టాలి, అంత బాగుంది. అసలు మామూలుగా సునామీ కూడా ఏర్పడుతుంది లోపలైతే. చూసిన ప్రతి ఒక్కరు కూడా నేనైతే ఫ్యాన్గా